నమస్కారం. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అండమాన్ నికోబార్ దీవులు చూడాలి అని అనుకుంటున్నారా? సో నేను కూడా చాలాసార్లు అనుకున్నాను అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉంటుంది, అంతా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, అలాగే ఉంటుందా అని చెప్పేసి. సో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది. సో ఏదైతే సోషల్ మీడియాలో చూపిస్తుందో అంతే అందంగా వాళ్ళు కూడా చూపిస్తారా? సో ప్యాకేజ్ కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుందా? ఎన్ని డేస్ కేటాయించాల్సి ఉంటుంది? రవాణా సదుపాయాలు ఏవేం యూజ్ చేస్తూ వాళ్ళు తీసుకెళ్తున్నారు? ఇవన్నీ అడుగుదాం. మనతో పాటు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నేను ఇప్పుడు చెప్పినట్టు సో అండమాన్ నికోబార్ దీవులు అబ్బా ఒక్కసారన్నా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఎలా ఉండవో తెలియవు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కటి కూడా విజువలైజ్ పరంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత హైట్ నుంచి మనం చూడకపోయినా కనీసం అబ్బా ఇంత అద్భుతంగా ఉంది చూడాలి అని అనుకుంటూ ఉంటాం. సో మీరు కూడా మీ యాత్రికులతో పాటు చాలాసార్లు మీరు విజిట్ చేసి ఉంటారు కదా. అసలు అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉంటాయి? అక్కడ ఒకసారి మనం ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని డేస్ స్టే చేస్తారు, అక్కడ అసలు మన ఫుడ్ దొరుకుతుందా, అండ్ సీనరీస్ వైజ్గా ఎన్ని అక్కడ మీరు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి? సో అవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మీ ఊహకు ఏది తగ్గదండి. ఓకే, మీరు ఊహించినట్టే అది అండమాను అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, విజువలైజ్ పరంగా అక్కడ చూసించే అట్రాక్షన్స్, బీచెస్ అన్నీ కూడా సేమ్ 100 to 100% బ్యూటిఫుల్ స్టేట్ మనకి. అది ఇండియాలోని ఒక పార్ట్ అండమాన్ నికోబార్ అనేది. సో మన ఇండియన్ స్టేట్ కాబట్టి ఏంటంటే మనకి వీసాలు, పాస్పోర్ట్లు గట్రా ఏం అక్కర్లేదు. హ్యాపీగా ఫ్లైట్ ఎక్కామో, అక్కడ దిగామో, చూసుకున్నామో, వచ్చాము. హ్యాపీగా మనకి ఈ అండమాన్ చూసుకొని రావచ్చు. మనకి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దీనికోసం 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 4 nights 5 days ప్యాకేజ్ వల్ల 2 nights మనం పోర్ట్ బ్లేర్ ఉంటాము. ఇప్పుడు దాన్ని విజయపుర అని మనకి మళ్ళీ తెలుగు మనకి ఇండియన్ నేమ్ ఇచ్చారు. తర్వాత హ్యావ్లాకు, స్వరాజ్ దీప్ అంటారు. ఈ 4 nightsలో 2 nights ఇది విజయపురాలో, 2 nights స్వరాజ్ దీప్లో ఉంటాము. మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేటప్పటికి మనకి విజయపురాలో వచ్చేటికి సెల్యులర్ జైలు అండి. చాలామంది వినే ఉంటారు అండమాన్ జైలు అంటారు. అండమాన్ జైలు మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో బాగా ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో బ్రిటిషర్స్ని, వాళ్ళని ఆ జైలుకి తరలించేవాళ్ళు. అంటే ఇంకా అక్కడి నుంచి రాలేరు. అంటే చుట్టుపక్కల అంతా సముద్రం ఉంటుంది, రావాలంటే చాలా కష్టం. అందుకని అక్కడ ఉంచేవాళ్ళు. దానికి సంబంధించిన మన గవర్నమెంట్ అక్కడ ఒక లైట్ అండ్ సౌండ్ షో పెట్టిందండి. ప్లస్ మన లోపల మన ఎవరెవరైతే మన మహాత్ములు ఉన్నారో, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, మనం ఆ సెల్ కూడా విజిట్ చేయొచ్చు. మనం ఏ సెల్లో ఉంచారని కూడా మనం వాళ్ళు దాన్ని చక్కగా అరేంజ్ చేశారు. అసలు లైట్ అండ్ సౌండ్ షోలో మనకి ఆ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని చక్కగా బ్యూటిఫుల్గా చూపిస్తారు. అది చూసిన తర్వాత మనకి అసలు చాలా భావోద్వేగం వస్తుంది. అరే ఇంత కష్టపడి ఫ్రీడమ్ తీసుకొచ్చారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి. వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అండి అక్కడ. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకా నేచర్లోకి వెళ్తాం. అక్కడ ఏంటంటే మనకి ఫెరీలో మనము హేవ్లాక్ ఐలాండ్కి వెళ్తాం. ఆల్మోస్ట్ 45 minutes to 1 hour ఫెరీ ఉంటుందండి. ఆ ఫెరీలో మనము హేవ్లాక్ ఐలాండ్ వెళ్తాం. ఆ హేవ్లాక్ ఐలాండ్లో మనం 2 nights ఉంటాం. దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఒకటి రాధానగర్ బీచ్ అని ఉందండి. ఆ రాధానగర్ బీచ్ అంటే యాక్చువల్గా మనకి కేటగిరీస్ ఉంటాయి బీచెస్లో. అసలు హోటల్లో ఎట్లయితే కేటగిరీస్ ఉంటాయో అట్లానే బీచెస్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. సో ఆ కేటగిరీస్లో బ్లూ ఫ్లాగ్ కేటగిరీ అనేది హైయెస్ట్ కేటగిరీ ఇన్ బీచెస్ అనమాట. అంటే ఆ బీచ్కి వెళ్తే మీ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ క్లీన్ ఉండే బీచెస్కి మాత్రమే అది ట్యాగ్ ఇస్తారు. అది బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఇస్తారు. అది మనకి రాధానగర్ బీచ్కి ఉంది. సో దానిలో అక్కడికి వెళ్ళిన తర్వాత సన్సెట్ చూస్తాం, మైమరిచిపోతామండి. అంత అద్భుతంగా ఉంటుంది సన్సెట్. ఆ రాధానగర్ 2 hours 3 hours మనకి ఎంత స్పెండ్ చేసినా కూడా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. ఆ రాధానగర్ బీచ్ తీసుకొని వెళ్తాం. తర్వాత అక్కడ మళ్ళీ మనకి అట్లా ఎలిఫెంటా బీచ్ అని ఉంది. ఇప్పుడు మనకి ఐలాండ్లోకి వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం, మనకి నీళ్ళని చూస్తే మనము ఆగలేం, ఏదో ఒకటి వాటర్ స్పోర్ట్స్ కావాలి. ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా మనకి ఎలిఫెంటా బీచ్లో ఉంటుంది. అక్కడ కూడా ఒక స్పీడ్ బోట్లో మనం తీసుకొని వెళ్దాం. అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా వాటర్ స్పోర్ట్స్ అవి ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకున్న వాళ్ళు బీచ్లో ఉండొచ్చు. అంటే కాకపోతే కస్టమర్స్ అది వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పే చేసుకోవాలి. సో తర్వాత మనకి లాస్ట్ డే డిపార్చర్ రోజు మనకి కాలాపత్ర బీచ్ అని తీసుకెళ్తాం. ఆ కాలాపత్ర బీచ్ కూడా ఆల్మోస్ట్ లాంగెస్ట్ బీచ్
అండ్ మంచి మన అంటే వెజిటేషన్ ఉన్న బీచ్ అనమాట. చుట్టుపక్కల చెట్లు, తర్వాత లోపలికి వెళ్తే అసలు మనం ఎటు వెళ్తున్నామో అర్థం కాదనమాట. అంత వెజిటేషన్ ఉంటుంది అక్కడ. ఆ చక్కగా ఆ బీచ్లో కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ బయలుదేరి మనం బ్యాక్ టు పోర్ట్ బ్లేర్ వస్తాం. వచ్చి అక్కడి నుంచి బయలుదేరి మనం హైదరాబాద్. ఈ 4 nights 5 days ప్యాకేజ్ వచ్చేటికి ఓన్లీ 45,000 రూపీస్ మాత్రమే, విత్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, తర్వాత వచ్చేటికి మనకి మన అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ అంటే ఫెరీ టికెట్స్ ఉంటుంది. మన లైట్ అండ్ సౌండ్ షో చెప్పాం కదా, లైట్ అండ్ సౌండ్ షో టికెట్ ఉంటుంది. మళ్ళీ మనకి స్పీడ్ బోట్, ఎక్కడైతే ఎలిఫెంట్ బీచ్ కానీ స్పీడ్ బోట్ మనమే ఇస్తాము. ఇవన్నీ కలగలిపిన ప్యాకేజ్ ఓన్లీ 45,000 రూపీస్లో మాత్రమే. ఇంత తక్కువలో అండమాన్ ప్యాకేజ్ అంటే అసలు ఎవరు నమ్మట్లేదు. నిజంగానే ఇంత తక్కువలో తీసుకెళ్తున్నారు. ఎస్, ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి ఈ ప్యాకేజ్ని అందిస్తుంది మన కస్టమర్ల కోసం. మనకు ఒక ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉంటాయి. ఆ డేట్ కనుక మన ఎవరైతే మనకి వ్యూయర్స్ ఉన్నారో, చూసేవాళ్ళు ఉన్నారో, వెళ్ళాలనుకునే ఔత్సాహికులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆ డేట్కి కనుక కన్ఫర్మ్ చేసుకుంటే చక్కగా ఒక టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు అకంపెనీ అవుతారు. అయిపోయినా ఈ 4 nights 5 days స్పెండ్ చేసి బ్యాక్ టు హైదరాబాద్ వస్తామండి. ఓకే సార్, నిజంగా చాలా తక్కువలో కేవలం 45,000 రూపాయలకి అండమాన్ నికోబార్ దీవులకు తీసుకెళ్తూ ఉన్నారు. సో దాంట్లో పాటు మీరు ఇచ్చే సౌకర్యాలు, సదుపాయాలు విత్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, అండమాన్ నికోబార్ దీవులు సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన అంచనాలు తగ్గకుండానే ఉంటుంది. అలాగే ప్లాన్ చేసింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. అది కూడా మన బడ్జెట్లోనే కేవలం 45,000 రూపాయలకు మాత్రమే. సో ఇంకా నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని సందర్శించి కానీ లేదంటే కాల్ ద్వారా కానీ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.